మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాజారం గ్రామస్తులు తమ సమస్యను తీర్చే వరకు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా ఓటెయ్యబోమని తీర్మానం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. పాలకులు మారిన, ప్రభుత్వాలు మారినా మా తలరాతలు మాత్రం మారడం లేదని గ్రామస్తులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 1000 మంది ఓటర్లు కలిగిన ఆ గ్రామంలో ప్రతి ఎన్నికల ముందు గ్రామంలో నెలకొన్న సమస్యలపై నాయకుల దృష్టికి తీసుకెళ్లిన పనితీరు మాత్రం మారలేదని, ఇచ్చిన హామీలు నీటి మీద రాతలుగానే మిగిలాయని వారు స్పష్టం చేశారు. ప్రధానంగా గ్రామంలో త్రాగునీరు లేక అల్లాడుతున్నామని, రవాణా మార్గం సరిగా లేక తాము నరకయాతన పడుతున్నామని గ్రామస్తులు పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడితే తమ సమస్యలు తీరుతాయని ఎంతో ఆశతో ఉన్నా తమకి ఆశయాలు అడియాశలుగానే మిగిలాయని వారు తెలిపారు. తమ గ్రామంలో నెలకొన్న సమస్యలను తీర్చే వరకు తాము వెనుకడుగు వేయబోమని, ఇకనైనా పాలకులు, అధికార యంత్రాంగం స్పందించి తమ సమస్యలను తీర్చాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. గత ప్రభుత్వాలు ఎన్నో పోయినాయి కానీ ఇప్పటి వరకు మా సమస్య తీరలేదు. అది ఏ సమస్య అంటే మాకు మెయిన్ రోడ్డు సమస్య తీరలేదు. తెలంగాణ వచ్చి ఏదో అభివృద్ధి చేస్తానని తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అట్లాంటిది కూడా మాకు ఏ పని చేయలేకపోయింది. ఇప్పుడు మాకేదో కాంగ్రెస్ గెలిపితే పనులు అయితే అనుకొని కాంగ్రెస్ని కూడా గెలిపిస్తే ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇప్పటి వరకు మా ఊరికి రాలే, ఇంతవరకు మా ముఖం కూడా చూడలేదు. మాకు కావాల్సింది రోడ్డు సార్, రోడ్డు కావాలి. రోడ్డు అయితేనే ఓట్లకు మేము ముందుకు వస్తాం, లేకుంటే అంతవరకు దాకా మా ఊరు మొత్తం గ్రామం ఒకటైనాము. మా ఊరుకు రోడ్డు అయితేనే మేము ఓటుకు ముందుకు వస్తాం, లేకుంటే అంతవరకు దాకా మేము దేనికి ముందుకు రాస్తాం. అంబులెన్స్ వచ్చు లేదు, గ్యాస్ వచ్చు, మాకు పిల్లల కోసం మళ్ళీ స్కూల్ బొబ్బచలకి వెళ్ళడం, వాళ్లకు రోడ్డు కావాలి, మాకు కూడా రోడ్డు కావాలి. అందుకోసమనే ఈ సమస్యల కోసము మేము ఈసారి పార్లమెంటు ఎలక్షన్ లో ఓటు వేయొద్దని గ్రామస్తులందరం ఏకమై నిర్ణయించుకొని బహిష్కరిస్తున్నాం.